హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టోటల్ 14 మూవీ అప్డేట్స్ అయితే ఉన్న వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అలానే మీరు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. నెంబర్ 1, 2022లో వచ్చిన R-rated హారర్ థ్రిల్లర్ ఫిలిం స్మైల్. సో ఫ్రెండ్స్, ఈ మూవీని వచ్చేసి నవంబర్ మంత్లో డిజిటల్ ప్రీమియర్ అయితే ప్లాన్ చేస్తున్నారు ఆన్ ప్రైమ్ వీడియో. ఇప్పటికీ కన్ఫర్మ్ అయిన ఆడియోస్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ. సో మేబీ ఎక్స్పెక్టెడ్ తమిళ్, తెలుగు ఆల్సో. ఈ మూవీకి IMDb రేటింగ్ 6.9/10 అయితే ఇవ్వబడింది. నెంబర్ 2, ఈ అప్డేట్ కన్నడ వ్యూవర్స్ కోసం గంధదగుడి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి October 21కి ఈవినింగ్ 6 PM అయితే కానుంది కృష్ణ విహార్ ప్యాలెస్ గ్రౌండ్. నెంబర్ 3, పృథ్వీరాజ్ గారి న్యూ ఫిలిం కాపా. ఈ నుంచి అఫీషియల్ టీజర్ని అయితే రిలీజ్ చేస్తారు. టీజర్ కట్ అయితే అదిరిపోయింది. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం అయితే రాబోతుంది. స్టారింగ్ పృథ్వీరాజ్, సుకుమారన్, అపర్ణ బాలమురళి అండ్ ఆసిఫ్ అలీ ఈ మూవీలో మనకి లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి షాజీ కైలాస్. సో ఈ మూవీని థియేటర్స్లో వచ్చేసి ఈ క్రిస్మస్కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 4, చియాన్ 61st ఫిలిం. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి రంజిత్. ఇది గ్రీన్ స్టూడియో బ్యానర్ మీద అయితే రాబోతుంది. ఈ మూవీ స్టోరీ వచ్చేసి KGF బ్యాక్ డ్రాప్ మీద అయితే ఉండబోతుంది. చెప్పాలంటే బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ ఆధారంగా బ్రిటిష్ వారు ఉన్నప్పుడు జరిగిన రియల్ స్టోరీ ఆధారంగా ఈ మూవీ అయితే తెరకెక్కబోతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీని 2D అండ్ 3D వర్షన్లో అయితే రాబోతుంది. ఇక్కడ న్యూస్ ఏంటంటే ఫస్ట్ ఈ మూవీలో ఫీమేల్ లీడర్లో వచ్చేసి రష్మిక గారిని అయితే అనుకున్నారు. సో రష్మిక గారికి డేట్స్ ఖాళీ లేకపోవడం వల్ల హీరోయిన్ అయితే రీప్లేస్ అయితే చేశారు. ఇప్పుడు వచ్చేసి ఈ మూవీలో ఫీమేల్ లీడర్లో వచ్చేసి మాల్విక మోహన్ గారు అయితే కనబడబోతున్నారు. ఫ్రెండ్స్, ఎస్టర్డే నుంచి ఈ మూవీ షూటింగ్ కూడా బిగించేశారు. నెంబర్ 5, నేచురల్ స్టార్ నాని గారు వచ్చేసి ప్రెజెంట్ దసరా మూవీ షూటింగ్లో చాలా బిజీగా అయితే ఉన్నారు. ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ March 30కి అయితే ఇండియన్ థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఇది పాన్ ఇండియా మూవీ. సో నేచురల్ స్టార్ నాని గారు వచ్చేసి దసరా మూవీ తర్వాత ఒక డెబ్యూట్ డైరెక్టర్తో అయితే వర్క్ చేయబోతున్నారు. సో నేచురల్ స్టార్ నాని గారు వచ్చేసి స్టోరీ అయితే వినడం జరిగిందంట. స్టోరీ నచ్చి ఓకే అయితే అన్నారంట. నెంబర్ 6, ప్రైమ్ వార్ నుంచి వస్తున్న ఒరిజినల్ సిరీస్ బ్రీత్ ఇన్ ద షాడోస్ సీజన్ 2. ఫస్ట్ వచ్చేసి మనకి ప్రైమ్ వార్ నుంచి బ్రీత్ అనే సీజన్ అయితే వచ్చింది. స్టారింగ్ మాధవన్. అందులో వచ్చేసి తన కొడుకుని సేవ్ చేసుకోవడానికి తను చేసే క్రూయల్ మర్డర్స్ అయితే మనకి చూడడానికి దొరుకుతుంది. మీరు ఇంకా చూడకపోతే ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. తర్వాత వచ్చేసి మనకి ప్రైమ్ వార్ నుంచి బ్రీత్ ఇన్ ద షాడోస్ సీజన్ 1 అయితే వచ్చింది. దీనికి సంబంధమే లేదు. ఇది న్యూ సిరీస్కి అయితే వచ్చింది. స్టారింగ్ అభిషేక్ బచ్చన్ అండ్ నిత్యా మెనన్ అయితే యాక్ట్ చేశారు. ఇప్పుడైతే సీజన్ 2 అయితే రాబోతుంది. ఈ సీజన్ 2 ప్రీమియర్ వచ్చేసి November 9th ఆన్ ప్రైమ్ వీడియో. నెంబర్ 7, DR56 మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. స్టారింగ్ ప్రేమని. ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు 777 చార్లీ మూవీకి మ్యూజిక్ అందించిన నోబిన్ పౌల్ గారు అయితే అందిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇది ఒక పాన్ ఇండియా మూవీగా అయితే రాబోతుంది. ఈ మూవీకి స్టోరీ అండ్ రైటర్ వచ్చేసి నవీన్ రెడ్డి, డైరెక్టర్ డెబ్యూట్ రాజేష్ గారు. సో ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ అయితే థియేటర్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 8, యశోద స్టారింగ్ సమంత. ఫ్రెండ్స్, ఇది ఒక యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫిల్మ్ అయితే రాబోతుంది. సో ఈ మూవీని November 11కి థియేటర్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. టోటల్ 5 ఇండియన్ లాంగ్వేజెస్. నెంబర్ 9, బిల్లా 4K వర్షన్ వచ్చేసి థియేటర్స్ లిస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. సో ఇక్కడ ఓవర్సీస్లో వచ్చేసి October 22nd ఈవినింగ్ 6 PMకి ఒక షో అయితే పడబోతుంది. అండ్ నైట్ 9:30 PMకి ఇంకో షో అయితే పడబోతుంది. మన ఇండియాలో వచ్చేసి October 23కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో ఇండియాలో కూడా కొన్ని స్టేట్స్లో బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోయినట్టున్నాయి. సో ఓపెన్ అయిపోయి ఉంటే బుక్ చేసుకోండి. నెంబర్ 10, ఫ్రెండ్స్, రీసెంట్గా వచ్చేసి ఫిలింఫేర్ అవార్డ్స్ 2022 అయితే జరిగింది కదా. సో దీన్ని వచ్చేసి శాటిలైట్ ప్రీమియర్ అయితే చేయబోతున్నారు. ఇప్పుడు వచ్చే సండేకి అంటే October 23rd ఆఫ్టర్నూన్ 3 PMకి వచ్చేసి జీ తెలుగులో శాటిలైట్ ప్రీమియర్ అయితే అవుతుంది. నెంబర్ 11, డైరెక్టర్ వంశీ పైడిపల్లి గారి డైరెక్షన్లో వస్తున్న మూవీ వారసుడు. ఫ్రెండ్స్, ఈ మూవీ ప్రమోషన్స్ గురించి ఒక బజ్ అయితే క్రియేట్ అయింది. అదేంటంటే ఇండియాలో జరిగే వర్క్ అయితే ఇండియాలో గ్రాండ్గా అయితే జరుగుతాయి. బట్ ఇక్కడ వచ్చేసి ఈవెంట్ని దుబాయ్లో అయితే ప్లాన్ చేస్తున్నారంట. ఆ దుబాయ్ ఈవెంట్ వచ్చేసి మూవీ రిలీజ్ 2 or 3 weeks ముందైతే ఉండబోతుందంట. అది కూడా ఎంటైర్ టీమ్లో వచ్చేసి దుబాయ్ ఈవెంట్లో అయితే ఇన్వైట్ అయితే చేయబోతున్నారంట. సో దీని నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంకా రావాల్సి అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 12, SSM 29th మూవీ గురించి డైరెక్టర్ రాజమౌళి స్టారింగ్ మహేష్ బాబు. ఇది ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ ఫిల్మ్కి అయితే రాబోతుంది. సో ఇక్కడ న్యూస్ ఏంటంటే ఈ మూవీలో ఫీమేల్ లీడర్లో వచ్చేసి దీపికా పదుకొనే గారిని అయితే అనుకుంటున్నారంట. ఫ్రెండ్స్, మీరేమనుకున్నారు? మహేష్ బాబు పక్కన దీపిక ఓకేనా కాదా అనేది మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 13, రవితేజ గారి ఫిలిం ధమాకా. ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి మాస్ క్రాకర్ అప్డేట్ వచ్చేసి మనకి October 21కి అయితే రాబోతుంది. ఆ అప్డేట్ ఏంటంటే మనకి టీజర్ని అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ టీజర్తో పాటు మనకి ఈ మూవీ రిలీజ్ డేట్ లేకుంటే ఏ మంత్లో రిలీజ్ చేయబోతున్నారు అనేది అనౌన్స్ చేయవచ్చు.
నెంబర్ 14 బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ. మీకు నేను ప్రీవియస్ వీడియోస్లో October 23 దివాళీ స్పెషల్గా డిస్నీ ప్లస్ హాట్స్టార్ వారు ప్రీమియర్ ప్లాన్ చేస్తున్నట్టు చెప్పున్నాను. బట్ ఇక్కడ వచ్చేసి డిస్నీ ప్లస్ హాట్స్టార్ వారు దివాళీ కాదు కదా, ఈ అక్టోబర్ మంత్లోనే వారైతే ప్రీమియర్ చేద్దాం అనుకోవట్లేదు. ఇంకా నవంబర్ మంత్లో ఏమైనా చేస్తారేమో. అయితే నవంబర్ ఫస్ట్ హాఫ్ అయితే చేసేయాలి. న్యూ రిలీజ్ డేట్ రాగానే మీకు నేను అప్డేట్ చేస్తాను. అప్పటి వరకు వేచి అయితే ఉండండి. దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.